వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఎవరో ఈమె అని చూసినట్లయితే మిరియాము కదండి. అంటే మిరియాము మోషేకి ఏమవుతుందండి? అక్క అవుతుంది కదా. అయితే ఇక్కడ తన యొక్క తమ్ముడిని ఏం చేసిందంటే తన తల్లి ఈ యొక్క వృత్తాంతం అంతా మన అందరికీ తెలుసు. జమ్ము పెట్టిలో పెట్టి ఏటిలో ఈ యొక్క కుమారుని విడిచిపెట్టినప్పుడు ఏం చేసిందంట? తన తమ్ముడిని వెంబడించి ఆ యొక్క తమ్ముడు మరలా ఒడ్డుకు వచ్చే వరకు కూడా తన యొక్క హృదయంలో ప్రార్థిస్తూ ఉన్నదే. తన యొక్క తమ్ముడు మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోకుండా మరలా కుమారుడు బ్రతికి ఉండుట చూసే వరకు కూడా ఈమె ఏం చేస్తూ ఉన్నదంటే, ఒకటే తమ్ముడిని దేవుని కూడా వెంబడించి ఆ యొక్క ఉయ్యాలను వెంబడించి తన తమ్ముడిని వెంబడించి ఆ తమ్ముడిని మరి వేరొకరు తీసుకునే వరకు కూడా వెంబడిస్తూనే ఉన్నదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలుగా మనము 1 వారము 2 వారాలు 3 వారాలు ప్రార్థన చేసి ఇంకా వెంబడించలేనటువంటి వారుగా ఉండి దేవాది దేవుడు నాకేం కార్యం చేశాడులే, దేవుడు నా జీవితంలో ఎట్టి కార్యం చేయట్లేదని మరలా సల్లగారిపోయినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఈమె చూసినట్లయితే వయసుకు చిన్నదే కానీ ఆ యొక్క తమ్ముడిని వెంబడించింది. మరలా ఏంటంటే తన యొక్క హృదయంలో ప్రార్థించుకుండి ఆ యొక్క తమ్ముడిని వేరొక స్త్రీ ఆ యొక్క ఒడ్డుకి తీసుకుని వచ్చే వరకు కూడా తన తమ్ముడు వెంబడిస్తానే ఉన్నదండి. తన తమ్ముడు వెంబడిస్తానే ఉన్నదనమాట. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటగా ఏదైనా సమస్య కొరకు, ఏదైనా ఇబ్బందుల కొరకు, ఇరుకుల కొరకు మనం మొరపెట్టేటప్పుడు అవి తీరే వరకు కూడా ఆయన సన్నిధిలో ఆయన మనం వెంబడించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ తన తమ్ముడిని వెంబడించింది. అంతేకాదు ఈమె ఎదిగిన స్త్రీలందరినీ కూడా వెంట పెట్టుకుండి ముందుండి పాటలు పాడుతూ ఆ వాయిద్యాలు వాయించుచు ఈ చిన్ననాడు మొదలైనటువంటి యొక్క ప్రార్థన తన యొక్క వయసు వచ్చే వరకు ఆ యొక్క వయసు ఇంకా చూసినట్టు ముదిమి వచ్చే వరకు కూడా ప్రభువును వెంబడించటము మానలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన భక్తి ఏ విధంగా ఉంది? మనము సరి చేసుకునే వారముగా మనం ఉండాలండి. రెండో స్త్రీ గురించి మనము కొన్ని మాటలు ఈ సమయంలో చూసుకుందారండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 చదువుకుందారు చూడండి. 24 చదువుకుందారు చూడండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళెను. ఈ యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరిగై ఉండలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువారు వారి యొక్క పరిచర్యలో ఆయన ఎంతగానో అలసిపోతూ, ఎంతగానో ప్రార్థన చేస్తూ, ఎంతగానో ఉపవాసం ఉండి దుఃఖముతో ఆయన వచ్చినటువంటి పని నిమిత్తము ఆయన ఎంతగానో అంగలారుస్తున్నటువంటి సమయంలో ఒక ప్రాంతం వెళ్ళిన తర్వాత నేను వచ్చానన్న సంగతి ఎవరికి మీరు తెలియపరచొద్దు అని కోరుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన వచ్చినటువంటి విషయము తెలియబడ్డదంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 25 చదువుకుందారు చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు ఉద్దేశం ఏంటండి? నేను వచ్చినటువంటి సంగతి మీరు ఎవరికి తెలియపరచొద్దు అన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడని, ఆ గృహంలో ఉన్నాడని అనేక మంది విన్నప్పుడు ఈ యొక్క మాట అంట ఈమె ఎప్పుడు కూడా దేవుని వెంబడించలేనటువంటి స్త్రీ అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈమె విన్నదంటండి. విని ఏం చేసింది? ఎవరి సహాయం అన్నా కోరుకున్నదా? ఎవరితోటన్నా అమ్మా నేను ఆ స్థలంలోకి వెళ్తాక నేను
సిగ్గుపడుతూ ఉన్నాను, రండి మీరు అని అన్నదా? అనలేదు. అంటే ఈమె కలిగినటువంటి విశ్వాసం మనం ఈ సమయంలో చూద్దారండి. ఇక్కడ తన కుమార్తె ఏమై ఉన్నదంట, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడాలండి? మా స్త్రీలుగా స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఎన్నోసార్లు మనం వింటూ ఉన్నాం వాక్యాలు కూడా చక్కగా. స్త్రీ బాగుంటేనే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది కదండి. ఆ స్త్రీ జ్ఞానం కలిగి ఉంటేనే ఆ కుటుంబం అంతా కూడా జ్ఞానంతో ఉంటుంది కదండి. బిడ్డల కొరకు, భర్త కొరకు, ఇంకా చూసినట్లయితే ఆ గృహంలో ఉండవలసినటువంటి దేవుళ్ళ కొరకు ప్రార్థించే తల్లిగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు ఉండవండి. ఒకవేళ వచ్చినప్పుడు కూడా దేవాది దేవుడు ఆమె ప్రార్థన బట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. మరి నేటి స్త్రీలుగా ఎక్కడ ఉంటూ ఉన్నాం మనము? ఎక్కడ ఎవరి పాదాల దగ్గర ఉంటూ ఉన్నాం? ఇక్కడ ఈ స్త్రీ తన కలిగినటువంటి కష్టాన్ని బట్టి, తన కుమార్తెకు వచ్చినటువంటి నష్టాన్ని బట్టి, ఆ బాధను బట్టి, సమస్యను బట్టి ఎవరి పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడ్డదండి? దేవాది దేవుని యొక్క పాదాల మీద పడిపోయిందండి. ఈ వాక్యం అండి నేను పరిశుద్ధమైన గ్రంథం పట్టుకున్న తర్వాత చాలాసార్లు, అంటే ఒక 100-200 కాదు, ఇంకా ఎక్కువ సార్లే నా మనసు బాగోలేనప్పుడల్లా ఇదే వాక్యం చదువుకుంటూ ఉంటానండి. ఎందుకు అని అంటే ఈ స్త్రీ యొక్క విశ్వాసము మరలా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందారు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో చూడండి. అయితే ఈమె ఎవరో ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఆ స్త్రీ సురోపుని యొక్క వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈమె గ్రీసు దేశస్థులు అంటే దేవుని ఎరగలేనటువంటి వారని మరి కొందరు సేవకులు చెప్తూ ఉంటారండి. అంటే అప్పటి వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఉండలేకపోవచ్చు. అయితే తనకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి, తనకు కలిగినటువంటి శ్రమను బట్టి, తన యొక్క కుమార్తె బలహీనంగా ఉన్నది కాబట్టి ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళిందండి? మనమైతే ఎవరి దగ్గరికి వెళ్తాము? అప్పిచ్చేవారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. ఇంకా చూసినట్లయితే మనుషుల సహాయం కోరుకుంటూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే ఏదేదో ఈ లోక సహాయం కోరుకుంటూ ఉంటాం. కానీ ఈమె నా కుమార్తె సావసిద్ధమై ఉన్నదే, నా కుమార్తె నా ప్రభు పాదాల మీద నేను పడకపోతే నా యొక్క ప్రభు నా కుమార్తెను ముట్టడు అని అనుకున్నదే, విశ్వాసం ఉంచింది. ఒకవేళ దేవుని చూచుండకపోవచ్చు. ఆ మాటలు విన్నటువంటి స్త్రీ తన హృదయంలో ముద్రించుకున్నదే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేస్తుందండి? ఆయన పాదాల మీద పడ్డదండి. ఎన్నిసార్లు దేవుని పాదాలు పట్టుకున్నామండి మనము? ఎన్నిసార్లు దేవుని పాదాల మీద పడ్డాం మనము? అయ్యా ఈ సమస్య నువ్వు తప్ప నాకెవరు తీర్చలేరయ్యా, ఈ కష్టము నీ వల్ల తప్ప ఏ మనుషుడు నాకు సహాయం చేయలేడయ్యా అని మనకు మనం తగ్గించుకోండి. ఆయన పాదాల మీద పడితే, ఆయన సన్నిధిలో ఆయన యొక్క ఆ యొక్క పాదాల మీద పడినప్పుడు ఏ కార్యము కూడా ఉండకుండా చేసే దేవుడు కాదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. ఏమంటున్నాడండి? ఎలా పోల్చాడండి? దేవదేవుడు అమ్మ వచ్చావు కదా అని అన్నాడా? వచ్చావు కదమ్మా అని కచ్చిపిచ్చాడా? వచ్చావు కదమ్మా నూనె బాటలు ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఏమంటూ అన్నాడు? ఈమె యొక్క విశ్వాసాన్ని ఇంకనూ కనుగొనాలని ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, అమ్మా నేను ఇశ్రాయేలు కొరకు వచ్చాను, నా వాక్యము నా బిడ్డలో ఇశ్రాయేలులకే, అయితే నేను కుక్క పిల్లలకు నేను పెట్టను అని అంటే ఈమె ఎంత తగ్గించుకుండి, ఎంత దీనత్వం వహించి ఆయన్ని బ్రతిమలాడుకుంటుందో చూడండి. హల్లెలూయా. అలా బ్రతిమలాడుకుంది కాబట్టే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఆమె పేరు వ్రాయబడ్డదే. ఆమె కార్యం చూసింది కాబట్టే ఆ యొక్క మాటలు మనం ఈనాడు అనేకమైనటువంటి స్థలాల్లో ఈనాడు మనము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నది ఏమంటూ ఉన్నదంటే,
ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదనెను. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడువేయు రొట్టె ముక్కలు తినును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నదండి. కొన్ని సంవత్సరాల క్రితము ఏ వాక్యమో తెలియలేనటువంటి నేను, ప్రార్థన ఎలా చేయాలో కూడా ఎరగనై ఉన్నటువంటి నేను, నా కష్టాన్ని బట్టి, నా శ్రమను బట్టి, నా బిడ్డ సావు బ్రతుకుల్లో ఉంటే డాక్టర్ గారు తీసుకుని వెళ్ళిపోమ్మా, మేమైతే ఏమీ చేయలేమని ఆయన పంపించేసినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు, సృహలేనటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ, ఇంకా అసలు కంటి చూపు లేనటువంటి ఆ బిడ్డ కొరకు ఈ వాక్యాలు నాకు అప్పుడు తెలియదండి. ఎందుకంటే ఏనాడు కూడా వాక్యం చదవలేదు, నేను మందిరంలో కూర్చోలేదు. ఆ దినము కార్చినటువంటి కన్నీరు ఈనాడు కూడా కారుతూ ఉంటాను. ఎందుకంటే ఆనాడు నా కష్టంలో కార్చాను, ఈనాడు నిజంగా ఆనందంతో దేవుని స్తుతించడానికి కారుస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ విధంగా బ్రతిమలాడుకున్నాను కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా మనం పాడుకుంటూ ఉన్నాం పాట. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ తెచ్చుకుండే దేవుడండి. నిజంగా ఈ స్త్రీ ఎంత తగ్గించుకుండి, ఎంత వినయముగా, ఎంత కన్నీటితో, ఎంత బాధతో ప్రార్థిస్తూ ఉన్నదో ఆనాడు ఆ దినాన్ని కూడా అదే నా ప్రార్థన అండి. అయితే చూసిన వారు ఏమన్నారు బ్రతుకుతాడని ఆశ కలిగి ఉన్నదా? బ్రతుకుతాడా? బిడ్డంటే ప్రేమ కాబట్టి ఏడుస్తూ ఉన్నదే. అయ్యో చనిపోయిన బిడ్డనే ఇంట్లో పెట్టుకున్నదే. కానీ ఈమెను కూడా ఆ విధంగా నిందించి ఉండొచ్చు అండి, ఈమెను కూడా ఆ విధంగానే మాట్లాడుండొచ్చు. కానీ దేవాది దేవుడు చేయలేనటువంటి పని అంటూ, స్వస్థత కార్యం అంటూ ఏది ఉండదండి. ఇక్కడ అంటూ ఉన్నది, అయ్యా మరి పిల్లలు ఆ బల్ల మీద తిని పడవేసినటువంటి రొట్టె ముక్కలు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా, నేను కుక్క లాంటిదాన్నే ప్రభా. ఎంత తగ్గించుకుందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత దీనత్వం కలిగి ఉంటే దేవాది దేవుడు మనతో మాట్లాడకుండా ఉండడండి, మనకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదనమాట. ఈమె బ్రతిమలాడుకుంటూ ఉన్నదండి. మరి అలాగే మన కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, భర్త వ్యతిరేకమైనప్పుడు, బిడ్డల వ్యతిరేకమైనప్పుడు ప్రార్థిస్తూ ఉన్నామా? బ్రతిమలాడుకుంటూ ఉన్నామా? అయ్యా నీవు తప్ప నాకెవరు లేరు ప్రభా. మనుషుల దగ్గరికి వెళితే నచ్చితే ఒకలాగా మాట్లాడతారు, నచ్చకపోతే ఇంకొకలా మాట్లాడతారు. అయ్యా ఇదిగో ప్రభా ఆ కుక్క పిల్లలు తింటాయి కదా బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలని ఏం చూపిస్తూ ఉన్నదండి. దేవాది దేవుని యొక్క వాగ్దానము దేవునికే ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత చేశాడండి, చేయకుండా విడిచిపెట్టేశాడా? వెళ్ళిపోమ్మ నేనేం చేయనని అన్నాడా? మనుషులు లాంటి వాడు కాదండి దేవాది దేవుడు. మనుషులైతే ఎక్కడికో హెచ్చించేస్తారండి, తర్వాత ఏం చేస్తారు? మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరినైనా సరే మనల్ని ఎక్కువగా పొగిడేవారిని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. అవునంటారా కాదంటారా? మనల్ని ఎక్కువగా పొగిడేవారు, మనల్ని ఎక్కువగా నెత్తి మీద పెట్టుకునేవారు టపాలను తోసేస్తారండి. లోకం అలాంటిది. కానీ దేవాది దేవుడు నిన్ను పొగడడు, దేవాది దేవుడు నీకు సహాయం చేయటానికి వస్తాడు.
దేవాది దేవుడు నీ తండ్రి పక్షముగా ఉంటాడు. దేవాది దేవుడు నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా వింటూ ఉంటాడు. మనుషులమైతే ఇప్పుడు ఒక మాట, తర్వాత ఇంకొక మాట, అమ్మ అక్కడేముందలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ మన దేవుడైతే మన హృదయానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మన యొక్క జీవితాన్ని పరిశీలించి చూసే దేవుడు. ఈమె ఎంతగానో బ్రతిమలాడుకుంది కాబట్టి చక్కని మాటలు అక్కడ దేవాది దేవుడు మాట్లాడటం జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే 30వ వచనం చూసుకుందారా. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బ్రతిమలాడుకుంటామో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర ఒరుగుతామో, ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం కూర్చుండి ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు చేసే సహాయం మనుషులు లాంటిది కాదండి. మనుషులు మనకి ఏదైనా సహాయం చేశారంటే మరలా అదే మాట వారు ఏం చేస్తారు, మనం బతికున్నంత వరకు, ఒకవేళ మనం చనిపోయినా వారు ఆ మాట విడిచిపెట్టరు. కానీ దేవుడైతే నేను నీకు సహాయం చేశానమ్మా అని అంటాడు, అనడు. ఈమె ఇంటికి వెళ్ళేటప్పుడు కంట ఆ దయ్యము పట్టినటువంటి అమ్మాయి, ఆ మంచం మీద ఉన్నటువంటి అమ్మాయి ఏం చేసిందంట, తన తల్లికి ఎదురుగా వచ్చిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము బ్రతిమలాడుకున్నటువంటి స్త్రీని చూసామండి. అయితే బ్రతిమలాడుకున్న స్త్రీని చూసాము. అలాంటి దేవుని పాదాల దగ్గర కూర్చుండి ప్రార్థన చేస్తూ కన్నీరు మున్నీరుగా కారుస్తూ ఆయన సన్నిధిరయ్యా ఈ కార్యం నువ్వు చేయగల గొప్ప దేవుడవు ప్రభువా అని బ్రతిమలాడుకుంటే దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో ఎలాగుండాలి అని అంటే వెంబడించిన స్త్రీని చూసాము, బ్రతిమలాడుకున్న స్త్రీని చూసాము. అంతేకాదండి, ఒక ప్రవక్త్రిలాగా ఏం చేసిందంట, పురుషులకేమి స్త్రీలకేమి చక్కగా ఉపమానాలు సలహాలు ఇచ్చే స్త్రీగా కూడా దేవాది దేవుడు స్త్రీలను లేవనెత్తాడండి. హల్లెలూయా. మొదటగా నువ్వు వెంబడించినప్పుడు, మొదటగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మొదటగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తగ్గించుకోండి, నువ్వన్నీ కూడా నీ హృదయంలో ఉన్నటువంటి చేదైన వేరులు చెడును విసర్జించినప్పుడు దేవాది దేవుడు నిన్నెక్కడ కూర్చోబెడతాడంటే నీ ఇంటిలోనే కాదు, సలహా ఇవ్వటము అనేక మందికి నిన్ను మాదిరికరముగా నిలబెడతాడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము 1, 2 వచనాలు 4, 5 మాత్రము చదువుకొని ముగించుకుందారండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లపోదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రిని ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాలు చదివేటప్పుడు అండి కొన్ని మన స్త్రీల యొక్క గుణగణాలన్నీ కూడా నేను నెమరు వేసుకుంటూ ఉంటాను. ఒకటి వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, రెండోది ఏంటంటే మన స్త్రీలము ఏం చేస్తామంటే ఏదైనా ఒక్క మాట మన చెవుని పడ్డాదే అని అంటే చాలు ఏం చేస్తామండి, ఏం చేస్తాం, ఇతరులకు చెప్పకుండా ఉండగలదమంటారా? లేదండి నేను ఎవరి దగ్గర ఏమి చెప్పనండి అన్నవారుగా ఉంటామా? ఎక్కడ కూర్చోడానికి స్త్రీని దేవాది దేవుడు ఎన్నుకున్నాడో, మరి ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ కూర్చోడానికి ఎన్నుకుంటూ ఉన్నాడో దేవాది దేవుడు. అయితే మనమైతే వీధిలో నిలబడి మనమైతే చెడును మాట్లాడడానికే, అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడడానికే మనం ఇష్టపడొచ్చేమో కానీ దేవాది దేవుడు ఎన్నుకున్నటువంటి స్త్రీ ఎక్కడ ఉన్నదంట, తన ఇంటి వారికి మాదిరికరముగా ఉన్నదంట. అంతేకాదు అక్కడ న్యాయాధిపతిగా ఉండి ఆ ప్రజలను ఏలుబడి చేసే స్త్రీగా ఉండటానికి దేవాది దేవుడు నియమించాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు అన్నారంట, అయ్యా మేము పరలోక రాజ్యం నేరుగా చూడాలని అనుకుంటూ ఉన్నాము అని ఒకరు అన్నారంట. ఈమె అన్నదంట, అయ్యో ఉట్టికి ఎగరలేనటువంటి వారు స్వర్గానికి
ఎగిరారు అన్నట్లుగా. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి ఎగరాలి? ఉట్టికి ఎగరాలి. ఉట్లు అంటే తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడున్న వారికి తెలీదు. ఆ దినాల్లో ఏముంటాయంటే, నా చిన్ననాటి దినాల్లో పెద్దవారికి తెలుసు. ఏం చేసేవారు? అన్నం వండుకున్నటువంటి అన్నం డేగస, కూర డేగస ఏం చేసేవారు? ఆ ఉట్ల మీద పెట్టి ఏం చేసేవారు? దాసేవారు. ఎందుకని? కుక్కలకు కానీ కాకులకు కానీ ఏవి పెడతావి వాటిలో ముట్టు పెట్టుకోకుండా కాపుదల కదండి. అలాగా మనము మన భక్తి ఎంతవరకు ఎదగలేని వారుగా ఉంటూ ఉన్నామంటే, ఉట్టికి ఎగలేనటువంటి వారుగా ఉన్నామంట. ఉట్టు అంటే చేతికి అందుతూ ఉంటుంది. అంటే మన భక్తి, మన విశ్వాసము కూడా అక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నది. అందుకని అంటూ ఉన్నాడు, నువ్వు ఉట్టికే ఎగరలేనటువంటి రీతిలో ఉన్నావు, ఎలాగ నువ్వు పరలోకం చూడగలదు? ఒక్క మాట చెప్తూ ఉన్నానండి, ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం విడిచిపెట్టినప్పుడు, ఈ లోకానికి దాసులుగా ఉండకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవాది దేవుడు ఏ అయితే పోగొట్టుకున్నామో, ఏ అయితే విడిచిపెట్టామో వాటన్నిటికి మించినటువంటి మహాభాగ్యము కలిగినటువంటి నగరాన్ని దేవదేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే నమ్మకం కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటామో, అప్పుడే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నీ తీర్పు నీ ఇంటి వరకే కాదమ్మా, నువ్వు బయటికి రాని ఎక్కడ కూర్చోబెట్టాడంట దేవాది దేవుడు. దేవుని చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. మన తీర్పులు ఎక్కడి వరకు ఉంటాయి? ఎక్కడి వరకు ఉంటాయి? ఇతరులని మోసపుచ్చేవిగా, ఇతరులను నష్టపరిచేవిగా, ఇంకా చూసినట్లయితే ఇతరులకు విశ్వాసం లేనటువంటి మాటలుగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క మాటలు ఏం చేస్తాయంటే, ఆ మాటలు వారిని బ్రతికించేవిగా ఉంటాయండి. ఆ మాటలు వారిని చెడ్డ మార్గాల్లోకి నడవకుండా వారిని తప్పించేవిగా ఉంటూ ఉంటాయంట. అంటే మన ఇంట్లో ఏముండాలంట? ప్రార్థన ఉండాలంటండి. మనం ఆశ్చర్యకరంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదండి. ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు దీవించును గాక.